నమస్తే మామ. మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. కాకపోతే ఈసారి దేవరా రిలీజ్ ట్రైలర్ తో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయుధ పూజ రిలీజ్ కాకపోయేసరికి, సాంగ్ రిలీజ్ కాకపోయేసరికి కొంచెం బాధేసింది అనమాట. సో దానికి వాళ్ళు కాంపన్సేషన్ చేస్తూ రెడ్ సీ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏం జరిగిందంటే, దేవరా రీ రిలీజ్ ట్రైలర్ ని 7 సెకండ్స్ కి రిలీజ్ చేస్తానని చెప్పి దాన్ని మళ్ళా పోస్ట్ పోన్ చేశారు. అరే ఎప్పుడు చేయనటువంటి పనులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అంటే ఒక పక్క టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక పక్క ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేనేమనుకున్నానంటే 11 కంతా ట్రైలర్ చూసేసి ప్రశాంతంగా ఉండి ఒక 12 నుంచి టికెట్స్ ఫ్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అనమాట. బాగా ఒక్కొక్క థియేటర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో నేను దానికోసం వెయిట్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు ఏంటంటే 2 పనులు ఒకేసారి చేయాలనిపించింది. కాకపోతే దేవరా ట్రైలర్ కోసం నేను వెయిట్ చేసింది జస్టిఫై చేసిందా లేదా అనేది కూడా క్లియర్ గా చెప్తాను. కాకపోతే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్పేదానికంటే కూడా నేను 2-3 క్వశ్చన్స్ అడగదాం అనుకుంటున్నాను. చాలా మందిని అడగదాం అనుకుంటున్నారు. ఎవరెవరైతే దేవరా ట్రైలర్ ని చూసి కామెంట్ చేశారో, ఎవరెవరైతే దేవరా ట్రైలర్ ని చూసి ఎన్టీఆర్ గారిని పర్సనల్ గా కూడా హేళన చేశారో వాళ్ళందరికీ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ట్రైలర్ ఎలా ఉంది? అదే విధంగా ట్రైలరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా ఉన్నారా ట్రైలర్ నచ్చిన వాళ్ళు? యునానమస్ బ్లాక్ బస్టర్, అంతే, తిరుగులేదు. నేను చెప్తున్నాను కదా, యునానమస్ బ్లాక్ బస్టర్. ట్రైలర్ స్టార్ట్ అవడమే ఇంకా ఎలివేషన్ తో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ వాయిస్ తో, ఆ బేస్ కానీ ఆ వాయిస్ కానీ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్, గూస్ బంప్స్ వస్తున్నాయి. రెండోది ఏంటంటే, నేను అందరికి చెప్పేది, ట్రైలర్ ని చూసేటప్పుడు వీలైనంత వరకు హెచ్డిలో కానీ 4Kలో కానీ చూడండి. సౌండ్ కూడా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న సౌండ్స్ తో వినండి. ఎందుకంటే చాలా మంది ప్యూర్ క్వాలిటీ ఉన్న వీడియోస్ చూసేసి ట్రైలర్ బాగాలేదని చెప్పడము, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పడము, సౌండ్ క్వాలిటీ బాగాలేదని చెప్పడం చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి నిజంగా టేస్ట్ లేదా ఏమో అర్థం కావట్లేదు. వీలైనంత వరకు మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మంచి క్వాలిటీ ఉన్న వీడియో రిజల్యూషన్ పెట్టుకొని చూడండి వీడియోని. డామ్ షూర్ గా మీకు నచ్చుతుంది అనమాట. సో నాకు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు అనిపించింది, నిజంగా కొరటాల శివ గారు ఫస్ట్ అంతా కావాలనే నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసి తర్వాత పాజిటివ్ లోకి తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా కూడా చూడండి, ఒక సినిమాకి భయంకరమైన హైప్ ఉన్నప్పుడు అది ఒకవేళ నెగిటివ్ టాక్ తెచ్చింది అనుకో, భయంకరమైన ఫ్లాప్ అయిపోద్ది. లేదా ఒక సినిమా ఫస్ట్ నుంచి నెగిటివ్ టాక్ తో ఉండి 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 ఒక్కసారిగా మంచి హైప్ అందుకునింది అనుకో, కొంచెం హిట్ టాక్ అందుకుంటే కుంభస్థలాన్ని కొట్టేస్తుంది అనమాట. నిజంగా ఆ ప్లాన్ మీద ఏమైనా వెళ్ళాడు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది అండి ట్రైలరు. నేను చెప్పాను కదండి, దేవరా ట్రైలర్ రియాక్షన్ లోనే నేను ఒక మాట చెప్పాను. చిన్న ఎన్టీఆర్ కొంచెం భయపడతా ఉంటాడు. చిన్న ఎన్టీఆర్ ఎప్పుడైతే ఒక భయపడతా నుంచి భయపెట్టే స్టేజ్కి ఉన్న ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ గా గానే హ్యాండిల్ చేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్ అని. ఈ ట్రైలర్ లో అదే జరిగిందండి. కరెక్ట్ గా చిన్న ఎన్టీఆర్ ని ఆ ట్రాన్సిషన్, భయపడుతూ ఉన్న ట్రాన్సిషన్ ని భయపెట్టే ట్రాన్సిషన్ గా తీసుకెళ్లేటువంటి ఆ ట్రాన్సిషన్ ని చాలా కరెక్ట్ గా బ్లెండ్ చేసే విధంగా చేశారనిపించింది ఈ ట్రైలర్ చూడంగానే. నాకైతే భలే అనిపించిందండి. రెండోది ఏంటంటే, ఈ ట్రైలర్ లో నాకు బాగా, అంటే మనం చాలా పెద్ద ఎలివేషన్ సినిమా చూసామండి, కానీ కొరటాల శివ గారి ఎలివేషన్ డైలాగ్, ఆ ఒక్క డైలాగ్ చాలండి సినిమా మొత్తానికి, ఇంకేం అవసరం లేదు. అంటే నేను దేవరా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, లేదా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, టేజర్లు ఇలాంటివన్నీ రిలీజ్ అయినప్పుడు కూడా డైలాగ్ బాగున్నాయి, కానీ నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ దీంట్లో 2 డైలాగులు విన్నాను, నిజంగా గూస్ బంప్స్. అంతే, నాకు తెలిసి ఒక కేజీఎఫ్ కూడా పనికిరాదు ఈ సినిమాకి. నా వేరే రేంజ్కి వెళ్ళేటట్టు ఉందండి ఈ సినిమా. నాకైతే 100% నమ్మకం ఉంది. ఒకటి ఏంటంటే, భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం రావాలంటే దేవర కథ వినాలి. అబ్బా, అసలు ఏమి ఎలివేషన్ అండి అది! భయంకరమైన ఎలివేషన్. స్టోరీ మొత్తం చెప్పేసాడు ఆ డైలాగ్ లోని, సింగిల్ డైలాగ్ లోని. నేను యాక్చువల్ గా కొరటాల శివ గారి మీద నాకు నిజంగా చాలా కోపం వస్తుందండి. ఈ డైలాగ్ ని ట్రేజర్ లోనే లేకుంటే గ్లిమ్స్ లోనే ఫస్టే వదిలేసి ఉండాలి. క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది ఏంది మనోడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కూడా క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది జనాలకి. బట్ స్టిల్ ఇంకా చాలా టైం ఉంది మనకి, 7 days టైము, సరే 5 days టైము. భయంకరంగా ఎక్కేస్తుంది ఈ డైలాగు. రెండో డైలాగ్ ఏంటంటే, దేవరా చెప్పినాడంటే అంటే దేవరా అడిగినాడంటే చెప్పినాడని అర్థం. అంటే అది అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి అది. కానీ మూడోది, వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చండి. నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎంటైర్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే, సైఫ్ అలీ ఖాన్ గారు 1.52 దగ్గర, ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోండి, 1.52 దగ్గర సైఫ్ అలీ ఖాన్ గారు ఒక అతన్ని కత్తి ఇట్లా పెడుతుంటాడు అనమాట. కరెక్ట్ గా ఎన్టీఆర్ గారు వచ్చి సైఫ్ అలీ ఖాన్ గారికి కత్తి ఇక్కడ పెడతాడు. అంటే
నేను జనరల్ గా ఎందుకు చెప్తున్నానంటే ఆ షాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అనేసి, మీకు చాలా నార్మల్ గా యాక్టింగ్ చేసే వాళ్ళకి, టైమింగ్ లేని ఆర్టిస్టులకి అలాంటి షాట్లు పెట్టడం అంటే చాలా భయం. ఎందుకంటే అది ప్లాస్టిక్ కత్ అయినా ఎండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే అలాంటి షాట్లు పెట్టాలంటే కొంచెం భయపడతారు. ఎక్కడో దగ్గర కొంచెం మిస్ఫైర్ అయినా కూడా షాట్ ట్రోల్స్ గురైపోద్ది. సో ఇలాంటి షాట్లు పెట్టరు అనమాట. ఎన్టీఆర్ గారు ఎగ్జాక్ట్ గా అలా వచ్చి కరెక్ట్ గా కత్తి పెట్టి ఇమ్మీడియట్ గా లెఫ్ట్ టర్న్ ఇచ్చి డైలాగ్ చెప్తారు చూసా, వా ఆ షాట్ ఉంటుంది నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే అది చాలా మందికి చాలా నార్మల్ షాట్ అనిపించుండొచ్చు, అది ఒక మనం చూడడానికి చాలా నార్మల్ గా అనిపించుండొచ్చు, బట్ చేసే దగ్గర చాలా కష్టమైన షాట్ అండి. అది భలే టేక్ ఆఫ్ చేశారు. కెమెరా మ్యాన్ కానీ, లైట్ మ్యాన్ కానీ, డైరెక్టర్ కానీ, ఎన్టీఆర్ కానీ, సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా భలే పెట్టారు అనమాట. ఒక్కసారిగా కోపంతో ఇట్లా కత్తి పెట్టే సైఫ్ అలీ ఖాన్ గారు ఎగ్జాక్ట్ గా ఎన్టీఆర్ కత్తి పెట్టడం వల్ల భయంతో షాక్ గురైపోతారు అనమాట. భలే ఉంటుంది ఆ షాట్ అసలు. అది నాకు తెలిసి ఒక ట్రాన్సిషన్ కి సంబంధించిన షాట్ లాగా ఉందండి. పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవాలి, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్ని వేరియేషన్స్ ఇవ్వాలో ఒక ట్యూన్ కి అన్ని వేరియేషన్స్ ఇస్తున్నారండి. ఒక పక్క ఎలివేషన్, ఒక పక్క ఎమోషన్ ప్లస్ ఎలివేషన్, ఒక పక్క లవ్ స్టోరీ కానీ, జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కూడా జస్ట్ ఓన్లీ సాంగ్స్ కోసమే కాకుండా చాలా డిఫరెంట్ గా పెట్టినట్టు అనిపిస్తుందండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, చుట్టమల్లె సాంగ్ చాలా నార్మల్ సాంగ్ ఎన్టీఆర్ స్టేచర్ కి, బట్ ట్రైలర్ చూశాక వన్ ట్రైలర్ 1 ట్రైలర్ 2 చూశాక రెడ్ సీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నాక నాకు అనిరుద్ధ్ గారి పైన చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. డామ్ షూర్ గా గుర్తుపెట్టుకోండి, 2024 సెప్టెంబర్ 27 ఎవడైతే షో చూస్తున్నాడో వాడికి కుంభస్థలాలు పగిలిపోతాయి అంతే. ఎవడైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కింద మీద అదిరిపోద్ది, భయంకరంగా ఉంటుంది. నా పేరు చెప్తున్నాను, రాసి పెట్టుకుని, నా పేరు రాజగోపాల్, 27 మాట్లాడుకుందాం మనం. ఆ విధంగా ఉంటుందండి. రెండోది ఏంటంటే నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నాను. అంటే అది ఆ షాట్ గురించి చెప్పాను కదా, 1.52 దగ్గర నాకు అది బాగా నచ్చిన షాట్ అనమాట. మీకు ఈ ట్రైలర్ లో ఏ షాట్లు అయితే బాగా నచ్చిందో అది మీరు కూడా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటున్నారు అనమాట, 9 అంటే 2-7 దగ్గర, 5-4 దగ్గర, లేకుంటే 11-7 దగ్గర ఎందుకు ఎన్టీఆర్ గారు, దేవరా టీం అంతా కూడా 9 దగ్గరే, 9 కి రిలేటెడ్ గానే అన్ని రిలీజ్ చేస్తున్నారు అనేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కొంతమంది దానికి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తూ ఎన్టీఆర్ గారికి కొంచెం రాజమౌళి గారి ఖర్చు ఉంది, ఆ భయం ఉంది. అదేవిధంగా కొరటాల శివ గారు కూడా ఆల్రెడీ ఫ్లాప్ సినిమాతో ఉన్నారు, ఆయన కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇలాంటి భయాలన్నిటితో పాటు ఎన్టీఆర్ చాలా పూజలు చేపించారు, అందుకే మొన్న ఉడిపి కూడా వెళ్ళారు, శ్రీకృష్ణ టెంపుల్ కూడా వెళ్ళారు. సో 9 నెంబర్ కలిసి వచ్చింది అనేసి అందువల్ల 9 నెంబర్ పెడుతున్నారని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఏం కాదండి, చాలా మందికి తెలిసి ఉండదు. ఈ మధ్య నిన్న మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఎన్టీఆర్ గురించి కరెక్ట్ గా తెలుసుంటే ఈ మాట ఎవరు అనరండి. ఎన్టీఆర్ గారికి ఫేవరెట్ నెంబర్ 9. మీరు ఆయన కార్ నెంబర్ చూసినా, ఆయన ఫోన్ నెంబర్ చూసినా, ఆయన ఏదైనా కూడా చూడండి 9 తో ముడిపడి ఉంటది అనమాట. మనకి అంటే కోఇన్సిడెన్స్ గా ట్రైలర్ సినిమా కూడా 27th రిలీజ్ అవుతుంది, అంటే 2+9 2+7 9 అనమాట. అదేవిధంగా మంత్ కూడా 9 మంత్ ప్లస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు 9 పెట్టుకోవడం జరిగింది. కానీ ఏదో పూజలు చేసేసుకొని ఏదో రాజమౌళి గారి ఖర్చు ఉందనేసి, కొరటాల శివ గారి ఖర్చు ఉందని చెప్పి ఆయన ఏం భయపడలేదు, పూజలు చేయించలేదు. జస్ట్ ఆయన లక్కీ నెంబర్, అది అన్నిటికీ కలిసి వచ్చింది అంతే. అది ఆ విధంగా పెట్టడానికి కలిసి వచ్చింది, ఇంకా వేరే మ్యాటర్ ఏం లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఎన్టీఆర్ గారు ఇంత ఆలోచించే వ్యక్తి అయితే ఇప్పుడు మీరు చూడండి, టెంపర్ దగ్గర నుంచి ఒకటి చూడండి. టెంపర్ సినిమా పూరి జగన్నాథ్ గారికి ఫ్లాపులు ఉన్నాయి, దాని తర్వాత టెంపర్ ఇచ్చాడు. తర్వాత నానప్రేమతో సినిమా, నేనొక్కనే సినిమా. ఆ టైంలో మీ అందరికీ తెలుసో లేదో సుకుమార్ గారు కెరీర్ అయిపోయింది అనుకున్నారు చాలా మంది. అంటే అంత లాస్ వచ్చింది ఆ సినిమాకి, ఆయన కెరీర్ అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత మీ అందరికి తెలుసు మన జనతా గ్యారేజ్ సినిమా. ఓకే, అంటే జనతా గ్యారేజ్ ముందు ఆయన మంచి హిట్ ఉంది, శ్రీమంతుడు సినిమా, బట్ జనతా గ్యారేజ్ పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత వచ్చిన సినిమా ఏంది, జనతా గ్యారేజ్ తర్వాత మన బాబీ గారి సినిమా. బాబీ గారి సినిమాకి సిచ్యువేషన్ అదే, సర్దార్ గబ్బర్ సింగ్ బాగా లాసెస్ వచ్చాయని చెప్పారు. దాని తర్వాత వచ్చిన సినిమా అయింది అజ్ఞాతవాసి సినిమా అనమాట. అంటే ఒక కోయిన్సిడెంట్ గా ఎన్టీఆర్ గారు ఈ విధంగా ఫ్లాప్ డైరెక్టర్లతో హిట్ ఇస్తున్నాడు. అలాంటి హీరో గురించి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనిపించింది. రెండోది ఏంటంటే, నేను బుక్ మై షో రీఫ్రెష్ చేస్తున్నా, బుక్ మై షో పేటిఎం రీఫ్రెష్ చేస్తుంటే టికెట్లు అయిపోతున్నాయండి, రీఫ్రెష్ చేస్తుంటే రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. భయంకరంగా ఉంది. అంటే హైప్ ఏ లెవెల్లో ఉందంటే సినిమాకి ఇంకా 5 days ఉన్నట్టు లేదు, ఈ రోజే సినిమా రిలీజ్ అవుతున్నట్టుంది హైప్. నాకు నిజంగా 5 days నిజంగా నేను వెయిట్ చేయాలనిపిస్తుందండి. కానీ నాకు ట్రైలర్ ని మల్టిపుల్ టైమ్స్ చూడాలనిపిస్తుంది.
ఎక్స్పెషల్గా రెడ్ సీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను కంటిన్యూస్గా వింటున్నానండి. నేను ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాను. రెండోది నాకు అన్నిటికంటే ఇంకా ఎక్కువ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే దేవరా పోస్టర్ అంటే దేవరా కటౌట్ తమిళనాడులో తమిళ లెటర్స్ తో దేవరా కటౌట్ చూశాను నేను. నాకు బాగా అనిపించింది. నేను అది తమిళ్లో కూడా పెడతాను, చూడండి మీరు ఎవరైనా చూడకపోతే. ఎందుకంటే తమిళనాడులో చాలా మంది తమిళ్ హీరోస్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఈవెన్ మన హీరోస్ అంటే కూడా ఇష్టపడతారు. నీకు తమిళనాడులో ఏ కటౌట్ చూసినా కూడా మాక్సిమం తెలుగు హీరోలకి తెలుగు పేరుతోనే కటౌట్ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఫ్యాన్సే చెన్నైలో ఉండేటువంటి ఫ్యాన్స్ తెలుగు లెటర్లో కటౌట్లు పెడతారనమాట. వేరాజ్ ఎన్టీఆర్కి ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి తమిళ ఫ్యాన్స్ తమిళ్లో కటౌట్లు పెట్టారు, తమిళ్లో రాసి. నాకు అది చాలా పర్సనల్ గా బాగా నచ్చింది. మన హీరోని వేరే లాంగ్వేజ్ లో దగ్గరకు తీసుకోవడం. రెండోది ఏంటంటే తమిళనాడు లాంటి లాంగ్వేజ్ ఉన్నటువంటి స్టేట్ లో కూడా ఎన్టీఆర్ గారికి అంతటి స్వాగతం పలికించడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలుగులో కానీ మలయాళంలో కానీ రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. హిందీలో కూడా వేరే లెవెల్లో ఉంటుందండి. నేను కొరటాల శివ గారిని చాలా తక్కువ అంచనా వేశాను. ఫస్ట్ ఎందుకు మనోడు ఏదో రొటీన్ స్టోరీ పెట్టుకున్నట్టు అనిపించింది, కానీ నాకైతే కొరటాల శివ గారి దగ్గర పీక్స్ లెవెల్లో మ్యాటర్ ఉంది. పీక్స్ లెవెల్లో మనకి డెలివర్ చేశారనిపిస్తుంది అండి. 27th రోజు అయితే కుంభస్థలాలు పగిలిపోవడం గ్యారంటీ. నేను దేవరా సినిమా గురించి ఒకే ఒక మాట చెప్దాం అనుకుంటానండి. నేను అది రాసుకొచ్చుకున్నాను, సో దాన్ని చదువుతాను అనమాట. జనరల్ గా ఏంటంటే దేవరా గురించి ఒకే మాట ఏంటంటే, దూకే ధైర్యమే జాగ్రత్త, దేవరా ముందు నువ్వెంత, సముద్రంలో నీటి బుట్టంతా, కంటిలో నలుసంతా, అగ్నిలో నిప్పురవ్వంత. ఇది దేవరా రేంజ్. సో దేవరా రేంజ్ ని నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. వస్తే అందరూ కొట్టుకొని పోతారు అనమాట. సో ఉదుదు లెక్క, ఒక టెంపర్ లెక్క, లేకుంటే ఒక ఆర్ఆర్ లెక్క అన్నిటిని కొట్టేస్తుంది ఈ సినిమా. డ్యామ్ షూర్ గా నాకు మొన్నటి వరకు ఏంటంటే ఒక నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ కొట్టలేదేమో అనుకున్నా. బట్ ఈ ట్రైలర్ చూశాక నాకు నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ కూడా కొట్టేస్తుంది అనిపిస్తుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే, నేను చాలా మంది ట్రైలర్ చూశాక కొన్ని చెప్తుంటారు అనమాట. బట్ నేనేంటంటే ట్రైలర్ చూసిన వెంటనే ఇమ్మీడియట్ గా కరెక్ట్ పాయింట్ ని గెస్ట్ చేసి చెప్పగలిగా. ఇప్పుడు మొన్న కూడా ట్రైలర్ లో బీజిఎం బాగాలేదన్నారు చాలా మంది, నేను ఒక్కనే బీజిఎం బాగుందన్న. ఇప్పుడు ఆ బీజిఎం ప్రతి రీల్ లో ట్రెండ్ అవుతుంది. సో ఈ ట్రైలర్ చూసాక నేను చెప్తున్నాను, డ్యామ్ షూర్ గా ఎస్ఎస్ఆర్ గారి రికార్డులు బద్దలు కొడతాడు. రెండోది ఏంటంటే మామూలుగా మనకి సినిమా బ్లాక్ బస్టర్లు అంటే రాజమౌళి గుర్తొచ్చారు మొన్నటి వరకు. ఈ రోజు వరకు ఇంకా ఈ రోజు నుంచి రికార్డ్స్ అంటే దేవరా గుర్తొస్తాడు, రికార్డ్స్ అంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. 27th మనం మళ్ళా మాట్లాడుకుందాం. 27th వీలైనంత త్వరలో నేను రివ్యూ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. సినిమా బాగుందంటే బాగుందని చెప్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా సినిమా బాగాలేకపోయినా బాగాలేదని డైరెక్ట్ గా చెప్తానండి. ఇంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.